శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ మాతాపితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలం అనుకూలంలో శ్రీ శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల దశమి, స్థిరవారం, స్వాతి నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 10:30 ఈ సమయంలో చేసేటటువంటి సర్వవిధ శుభ ప్రయత్నములు చక్కనైనటువంటి వృద్ధిని పొందాలనే ఉద్దేశ్యంతో ఈ సమయాన్ని నిర్దేశించటం జరిగింది. చక్కనైనటువంటి వాతావరణంతో ఈ సమయంలో మంచి మనస్సుతో చేసే సర్వ శుభ ప్రయత్నములు జయమవ్వాలని కోరుకుంటూ వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు మహాలక్ష్మీ వ్రత ఆరంభమయ్యేటటువంటి రోజు. ప్రధానంగా ఈరోజు శాకంబరీ మాతను అర్చన చేసేటటువంటి రోజు. శాక అంబరిగా, శాకములే అంబరములుగా పార్వతీ తల్లిని అర్చన చేసేటటువంటి రోజు. ప్రధానంగా మనకు అనుకూలమైనటువంటి దేవతకు శాకములతో అలంకరించి అర్చించుకుని తృప్తిపడేటటువంటి రోజు. ఆ తల్లి ఇచ్చేటటువంటి అనుగ్రహమును పొందేటటువంటి రోజు. అలాంటి రోజున ఎవరైతే శాకంబర్యై నమః అనే నామంతో అమ్మవారిని అర్చన చేస్తారో ఆ తల్లి గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్ర ప్రమాణం. ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి. కుటుంబపరంగా పాలనా దక్షతతో వ్యవహరిస్తారు. శరీరానికి సంబంధించినటువంటి స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. నూతన వాహన ప్రయత్నాలు చేయకపోవడము, దూర ప్రయాణాలు, ఎత్తైన ప్రయాణాలు, ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాలకి వెళ్ళకపోవడము, మెట్లెక్కకపోవడము ఉత్తమమైనటువంటి సూచనగా మేషరాశికి చెప్పబడుతుంది. ప్రధానంగా ఈ రాశి మిత్రులతోటి, బంధువులతోటి విరోధపడేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం గమనించవచ్చు. జాగ్రత్త వహించండి. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో మెరుగుపడేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు ప్రధానంగా నూతన వంగడాలపైన ఆలోచనలు, నూతన వ్యాపార పంటలపైన ఆలోచనలతో ధనాదాయం పెరిగేటటువంటి పరిస్థితి మనం మేషంలో గమనిస్తాం. ప్రధానంగా నూతన ఆభరణ కొనుగోళ్ళు అనుకూలిస్తాయని సూచించబడుతోంది. నరఘోష ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మాట పట్టింపులుంటాయి. వివాహ ప్రయత్నాలు కొలికొచ్చేటటువంటి పరిస్థితి కూడా మేషంలో కనబడుతోంది. వృషభం వారులకు ఆహ్లాదభరిత వాతావరణం. ప్రధానంగా ఈ రాశి బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా సూచించవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. నూతన స్నేహాలు అనుకూలించేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు మెరుగయ్యేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం సూచించవచ్చు. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపచేసే దిశగా వృషభం యొక్క అడుగులు పడబోతున్నాయి. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో తత్తరపాటు పనిచేయదని గుర్తించండి. ప్రధానంగా స్త్రీ వివాదాల జోలికి పోకపోవడం ఈ రాశి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. భూగృహ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. మిథునం వార్లకు అత్యంత అనుకూలమైనటువంటి కాలమని సూచించబడుతోంది. ప్రధానంగా పరిశ్రమలలో పనిచేసే వార్లకు వ్యక్తిగతంగా దూషణలు ఉండేటటువంటి పరిస్థితి. జాగ్రత్త వహించండి. భూగృహ ప్రాప్తి ఈ రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ఆరోగ్య వృద్ధికి మీరు ప్రయత్నించండి. ప్రధానంగా పర్మనెంట్ కోరుకునే వాళ్లకు వ్యతిరేక ఫలితాలున్నాయి. జాగ్రత్త వహించండి. కాంట్రాక్ట్దారులకు
నూతన కాంట్రాక్ట్స్తో ధనాదాయం చేతికి అందేటటువంటి పరిస్థితి, నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి, ధనలాభానికి సంబంధించి గండిపడేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనిస్తాం. ప్రధానంగా రాజపూజ్యత అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం సూచనప్రాయంగా తెలియచేయవచ్చు. కర్కాటకం వార్లకు శారీరక స్వల్ప అనారోగ్య విషయాలున్నాయి, జాగ్రత్త వహించండి. ప్రమోషన్స్ కోరుకునే వార్లకు సత్ఫలితాల దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా స్నేహాల పట్ల జాగ్రత్త వహించండి. నూతన స్నేహాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి, వివాహ ప్రసంగాలు అనుకూలించేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేక ఫలితాలున్నాయి, జాగ్రత్త వహించండి. బంగారు వడ్డీ వ్యాపారస్తులకు సత్ఫలితాల దిశగా, పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి పరిస్థితి కూడా లాభాల దిశగా ఈ వ్యాపారాలు ప్రయాణ ప్రారంభం అవ్వబోతున్నాయి. క్రీడాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం మనం గమనించవచ్చు. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్తో ధనాదాయం పెరిగేటటువంటి సూచనలు మనం ఇవ్వవచ్చు. సింహరాశి వారులకు మేకపోతు గాంభీర్యం ఉంటుంది. మాట ఇచ్చి త్రుటిలో తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా సింహంలో మనం గమనించవచ్చు. మాట పట్టింపులుంటాయి, తలవంపులు తెచ్చేటటువంటి పనులు కూడా మీ చేత చేయిస్తుంది, జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఇంటా బయట గౌరవ విషయాలలో జాగ్రత్త వహించాల్సినదిగా ఈ రాశి వారికి సూచన చేయబడుతోంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకునే ప్రమాదం, వ్యవసాయదారులకు లాభసాటి అయినటువంటి వాతావరణం సృష్టించబడుతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాల దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. చక్కనైనటువంటి ప్రణాళిక రచించుకుని దానిని పరిపుష్టి చెయ్యటానికి సింహరాశి కృతకృత్యత పొందుతుంది. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింప చేసుకోవడానికి కీర్తికాంక్ష వెంట పడేటటువంటి పరిస్థితి సింహంలో మనం గమనించవచ్చు. కన్యారాశి వారులకు అనుకూల వాతావరణం, కడుపుకు సంబంధించినటువంటి నేత్ర సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి. ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వారులకు చక్కనైనటువంటి వాతావరణ సూచనలున్నాయి. ధార్మిక జీవనం పట్ల నిబద్ధతతో వీరి ప్రయాణం ఉండబోతోంది. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. ముఖ్యంగా నూతన వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. పెర్మనెంట్ కావాలనుకునేటువంటి వారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన ఆభరణ కోరికలు నెరవేరేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో జయం మీదయ్యేటటువంటి పరిస్థితి, ప్రధానంగా భూత భయం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, నరదృష్టి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తులారాశి గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో మెరుగు దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. మాట పట్టింపులుంటాయి, చేజార్చుకుంటారు. చాలా విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో పదనిసలుంటాయి, జాగ్రత్తతో ప్రయాణం చేయండి. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం, జ్ఞానార్జనకు చక్కనైనటువంటి పరిస్థితులు ఈ రాశిలో మనం గమనించవచ్చు. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. నూతన స్నేహాల పట్ల ప్రేమాదరములతో వ్యవహారం చేయండి. నూతన వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వృశ్చికం వారులకు ఆహ్లాదభరిత వాతావరణం అని చెప్పవచ్చు.
పండుగ వాతావరణం ఉంటుంది. బంధు స్నేహితులతో ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విందు వినోదాది వ్యవహారములు ఎంటా బయట జరిగేటటువంటి అవకాశం సూచనప్రాయంగా ఉంది. ప్రధానంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, జాగ్రత్త వహించండి. మాట పట్టింపులుంటాయి. అత్యంత అనుకూలమైనటువంటి కాలమని సూచించబడుతోంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ తోటి అత్యంత అనుకూలమైనటువంటి ధనాదాయం చేతికందేటటువంటి పరిస్థితి. ప్రధానంగా బ్యాంకు రుణాలు పొందేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా భూగృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి అనేటటువంటి సూచనలు కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం సూచించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో జయం మీదయ్యేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. మాట పట్టింపులుంటాయి. విలువైనటువంటి అవకాశములను మీరు స్వయంగా చేజార్చుకుంటారు. జాగ్రత్త వహించండి. క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమైనటువంటి రోజుగా గుర్తెరగండి. ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపచేసే దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులుండే పరిస్థితి, స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి, గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో ఒక బాట వేసుకుని నిబద్ధతతో ప్రయాణం చేసేటటువంటి సూచనల సమాహారంతో ధనుర్రాశి ప్రయాణం ఉండబోతోంది. సినీ కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణమని మనం గమనించవచ్చు. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వారులకు సత్ఫలితాలు, నూతన కట్టడ నిర్మాణములు, గృహ నిర్మాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి ధనుర్రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా భూగృహ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అమ్మకం కొనుగోళ్ల విషయాలలో, భూ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. విలువైనటువంటి భూములు చేజార్చుకునేటువంటి ప్రమాదం ధనుర్రాశి వారికి సూచనార్హం. మకరం వార్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనిస్తాం. ప్రధానంగా తలకు సంబంధించినటువంటి గాయాలు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశికి సూచనప్రాయంగా తెలియచేస్తున్నాం. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాల దిశగా మకర ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి కుటుంబ సభ్యులతో సుహృద్భావ వాతావరణంలో, స్నేహితులతో పండుగ వాతావరణంతో నడిపేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యాబోధన అందుతుంది. సత్ఫలితాల దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. పరీక్షాకాలంగా ఉంటుంది కొంతమందికి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా కీళ్లకు, కండరములకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం కూడా మనం ఈ రాశిలో సూచనప్రాయంగా చెప్పవచ్చు. కుంభరాశి వారులకు అనుకూలమైనటువంటి విషయంగా ఈరోజు గుర్తించబడుతుంది. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. ప్రధానంగా ధనాదాయానికి లోటు ఉండదు. కుంభం దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు అనుకూలించేటటువంటి వాతావరణం, నూతన స్నేహాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి, విచిత్రమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. పెర్మనెంట్ కావాలనుకునేటువంటి వారులకు అనుకూలమైనటువంటి వాతావరణం, క్రీడాకారులకు, కళాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం సూచనప్రాయంగా ఉంది. పరిశ్రమలలో పనిచేసే వారులకు పై అధికారుల నుంచి ప్రోత్సాహకరకాలంగా సూచించవచ్చు. రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారులకు వ్యతిరేక ఫలితాలు, కళాకారులకు ప్రోత్సాహకాలు, నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణము, స్వయం వృత్తుల వారు నూతన కార్యాచరణ దిశగా దూసుకుపోయేటటువంటి పరిస్థితి ఈ రంగంలో, ఈ రాశిలో మనం గమనిస్తాం. మీనం వార్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, కంఠమునకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. కలహములు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి మీనంలో మనం గుర్తించాలి. నూతన వాహన కొనుగోళ్లు
అనుకూలిస్తాయని సూచించవచ్చు. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వివాహ ప్రయత్నాలు కొలిక్కొస్తాయి. పుణ్యక్షేత్ర సంచారంతో ఈ రాశి చాలా విశేషమైనటువంటి విషయాలను సూచించబడుతోంది. ప్రధానంగా స్నేహ సంబంధ విషయాలలో అనుకూలించేటటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మీనంలో మనం గమనించవచ్చు. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం సూచించవచ్చు. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రేమ వ్యవహారములు బెడిసి కొట్టేటటువంటి పరిస్థితి. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకు సత్ఫలితాల దిశగా మీనరాశి ప్రయాణం ఉండబోతోంది. ధార్మిక జీవనానికి ఈ రాశి ప్రయాణం చేస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యాబోధనతో మీనరాశి ప్రయాణం దూకుడుగా ఉండబోతోంది.